సార్ మీరు ఈ మాట అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. 2014లో మల్కేజ్గిరిలో ఆ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసే అవకాశం నాకు ఉండింది. ఆ రోజున నేనేమనుకున్నానంటే నాకు పోటీ చేసి ఎంపీ అవ్వాలనుకుంటే కూడా తెలంగాణ నిర్మాణానికి మేమేం సహాయం చేయగలం ఆలోచించాను తప్ప నాకు తెలంగాణలో పోటీ చేసే నిజంగా చెప్పాలంటే నాకు ఆలోచన, నాకు తెలంగాణ బాగుపడాలని కోరుకున్నాను కానీ నాకు తెలంగాణ నుంచి పదవులు కావాలని కానీ నేనేం కోరుకోవట్లేదు. మా వాళ్ళు గెలిస్తే చాలు, దానికి అదే కోటి దండాలు దానికి. I'll take a last question, sir. I'll speak to you. చెప్పండి సార్. Say it again. అది మీరు కాంగ్రెస్ నాయకులను అడగాల్సిన ప్రశ్న సార్. వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు మీరు వాళ్ళని అడగండి. అది మీరు సీనియర్ జర్నలిస్టులు, మీకు అనుభవం ఉన్నది. మీరు ఎందుకు పని చేయట్లేదో మీరు ఒక అనాలిసిస్ మీరు చేయండి, మేము దానికి సమాధానం చెప్తాం. లాస్ట్ సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన తెలంగాణకి, తెలంగాణ యువతకి, తెలంగాణ ప్రజానికానికి, 4 కోట్ల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై హింద్.